హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 14/8/2022లో షిఫ్ట్ 2లో అంటే ఆఫ్టర్నూన్ జరిగిన పేపర్లో ఈవీఎస్ బిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ బిట్ 121. క్రింది వానిలో నేలలోని పైపొర అంటే క్షితిజం ఓ. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, ఆమ్ల వర్షాలకు కారణం NO2 SO2. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, బాహ్య చెవులు లేనటువంటి జంతువు. మనకిచ్చిన ఆప్షన్స్లో బాహ్య చెవులు లేనటువంటి జంతువు అంటే ఏనుగు, జిరాఫీ, కుక్క, కప్ప. ఆప్షన్ 4 కరెక్ట్. కప్పకి బాహ్య చెవులు లేవు, అవి అంతరంగా ఉంటాయి. నెక్స్ట్, పాదచారులు రోడ్డు దాటుటకు ఉపయోగించేది ఆప్షన్ 4 జీబ్రా క్రాసింగ్. నెక్స్ట్, రెండు సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తున్న కొలది వాటి మధ్య ప్రతిబింబాల సంఖ్య తగ్గుతుంది, పెరుగుతుంది, మార్పు ఉండదు, ప్రతిబింబం ఏర్పడదు. ఆప్షన్ 2 కరెక్ట్, పెరుగుతుంది. రెండు సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తున్న కొలది వాటి మధ్య ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది. నెక్స్ట్, మొదటగా క్లోనింగ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన క్షీరదం డాలి. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, వేసవిలో సుప్తావస్థను చూపే జంతువులు కప్ప, గబ్బిలం, వానపాము, సింహం. ఆప్షన్ 1 కరెక్ట్. కప్ప. వేసవిలో సుప్తావస్థను చూపే జంతువు అంటే కప్ప. నెక్స్ట్, కంపించే వస్తువు తన మాధ్యమిక స్థానం నుండి పొందే గరిష్ట స్థానభ్రంశం ఏంటంటే పౌనఃపున్యం, కంపనం, పిచ్, కంపన పరిమితి. ఆప్షన్ 4 కరెక్ట్. కంపన పరిమితి. కంపించే వస్తువు తన మాధ్యమిక స్థానం నుండి పొందే గరిష్ట స్థానభ్రంశం కంపన పరిమితి అంటారు. నెక్స్ట్, బస్సులో టికెట్ ఇచ్చేందుకు ఉపయోగించే మిషన్ పేరు KIMS, AIMS, DIMS, TIMS. ఆప్షన్ 4 కరెక్ట్. TIMS. నెక్స్ట్, క్యారం బోర్డ్ మీద బిళ్ళలో ఉన్న చలనం సరళ రేఖీయ చలనం, వక్రరేఖీయ చలనం, సరళ వక్రరేఖీయ చలనం, దోలన చలనం. సరళ రేఖీయ చలనం. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, కేంద్రక పూర్వ కణానికి ఉదాహరణ హైడ్రా, బ్యాక్టీరియా, వానపాము, బొద్దింక. ఆప్షన్ 2 కేంద్రక పూర్వక కణానికి ఉదాహరణ బ్యాక్టీరియా. నెక్స్ట్, చంద్రయాన్ 2లో ల్యాండర్ పేరు ప్రగ్యాన్, రోవర్, విక్రమ్. నెక్స్ట్, సోషల్ స్టడీస్ సంబంధించిన బిట్స్. కేంద్ర ప్రభుత్వం జాతీయ అటవీ పరిరక్షణ విధానాన్ని అమలు చేసిన సంవత్సరం 1950, 1952, 1925, 1960. ఆప్షన్ 2 కరెక్ట్. 1952. నెక్స్ట్, ఫ్లోరా మరియు ఫనా అనగా ఒక ప్రత్యేక ప్రాంతంలో పెరిగే మొక్కలు మరియు జంతువులు, ఖనిజాలు, ఎంజైమ్లు, హార్మోన్లు. ఫ్లోరా మరియు ఫనా అనగా ఒక ప్రత్యేక ప్రాంతంలో పెరిగే మొక్కలు మరియు జంతువులు. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, పాటల రూపంలో ఉన్న సంకలనం భారతీయ సంగీతం యొక్క మూలాలు ఇందులో ఉన్నాయి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. సామవేదం. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, వేద కాలానికి మరలండి అని పిలుపునిచ్చిన వారు స్వామి దయానంద సరస్వతి, రాజా రామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద, కేశవ్ చంద్ర సేన్. ఆప్షన్ 1 స్వామి దయానంద సరస్వతి. వేదకాలానికి మరలండి అని పిలుపునిచ్చిన వారు స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్, బైసన్ కొండలు ఈ జిల్లాలో విస్తరించి ఉన్నాయి విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు, కడప, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, అనంతపురం. ఆప్షన్ 3 కరెక్ట్. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో బైసన్ కొండలు అనేవి విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్, తారిక్ అల్ హింద్ భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆల్-బెరూని, అబుల్ ఫజల్, అబ్దుల్ రజాక్, అమీర్ ఖస్రో. ఆప్షన్ 1 కరెక్ట్. ఆల్-బెరూని అనే ఆయన తారిక్ అల్ హింద్ భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించారు. నెక్స్ట్, అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చు బియ్యం కిలో. అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చు బియ్యం కిలోలలో 15, 10, 20, 13, 10 కిలోలు. నెక్స్ట్, భారతదేశంలో తొలి మహిళా వైద్యురాలు సావిత్రిబాయి పూలే, ఆనందీబాయి జోషి,
పండిత రమాబాయి, సర్లా తక్రాల్. ఆప్షన్ 2 ఆనందీబాయి జోషి. నెక్స్ట్, వాల్టాలో టీ దీనిని సూచిస్తుంది. టైం, ట్రీ, టెంపుల్, ట్రాఫిక్. టైంని సూచిస్తుంది. నెక్స్ట్, శారదా చట్టం ప్రకారం బాలిక వివాహానికి కనీస వయసు 18 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 21 సంవత్సరాలు. శారదా చట్టం ప్రకారం బాలిక వివాహానికి కనీస వయసు ఎంతంటే 14 సంవత్సరాలు. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, కందరీయ మహాదేవ శివాలయాన్ని నిర్మించింది ఎవరు? కందరీయ మహాదేవ శివాలయాన్ని నిర్మించింది ఎవరంటే యశోవర్మ, గంగదేవుడు, జయశక్తి, జయదేవుడు. ఆప్షన్ 2 కరెక్ట్, గంగదేవుడు. నెక్స్ట్, పింజారి జీవిత చరిత్రను వీరికి సంబంధించినది. ఆదూరి అయోధ్య రామయ్య, ఎస్కే చౌదరి, షేక్ నాజర్, ఈశ్వరమ్మ. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, 145 విద్యార్థి సజీవులకు ఉదాహరణలు ఇవ్వడం ఈ విద్యా లక్ష్యానికి సంబంధించినది. జ్ఞానం, సంశ్లేషణ, వినియోగం, అవగాహన. ఆప్షన్ 4 కరెక్ట్, అవగాహన. నెక్స్ట్, పాఠ్య ప్రణాళిక విద్యార్థుల వయస్సుకు తగినట్లుగా వారి అవసరాలను తీర్చేటట్లుగా ఉండాలి. ఇది ఒక డాష్ సృజనాత్మక సూత్రం, శిశు కేంద్రీకృత సూత్రం, కృత్యాధార సూత్రం, సమాజ కేంద్రీకృత సూత్రం. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, చెట్లను నాటాల్సిన అవసరాన్ని వివరిస్తూ 2 నినాదాలు చేయండి అనే ప్రశ్న ఈ విద్యా ప్రమాణానికి చెందుతుంది. విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, అభినందించడం, విలువలు, జీవన వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండడం, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్ట్ పనులు. ఆప్షన్ 3 కరెక్ట్, అభినందించడం, విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండడం. నెక్స్ట్, భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం. వైఖరులు, జ్ఞానం, అవగాహన, నైపుణ్యం. భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం ఏదంటే వైఖరులు. నెక్స్ట్, ఈశ్వరుభాయ్ పటేల్ కమిటీ 6-7 తరగతులకు సంబంధించి ప్రోత్సహించాలని సూచించిన విద్యార్థి భాగస్వామి పద్ధతి. ఈశ్వరుభాయ్ పటేల్ కమిటీ 6-7 తరగతులకు సంబంధించి ప్రోత్సహించాలని సూచించిన విద్యార్థి భాగస్వామ్య పద్ధతి. తులనాత్మక అధ్యయన పద్ధతి, కృత్యాధార పద్ధతి, పరికల్పన పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి. ఆప్షన్ 2 కరెక్ట్, కృత్యాధార పద్ధతి. నెక్స్ట్, 150 లాస్ట్ బిట్. 1986 జాతీయ విద్యా విధానం ప్రకారం 10 మౌలిక అంశాల్లో లేనిది. భారత స్వాతంత్రోద్యమ చరిత్ర, స్త్రీ పురుష సమానత్వం, విద్యార్థుల భాగస్వామ్యం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం. ఆప్షన్ 3 కరెక్ట్. సో ఇక్కడతో ఈవీఎస్ బిట్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోతో 14/8/2022లో షిఫ్ట్ 2 అంటే ఆఫ్టర్నూన్ పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ 2024లో టెట్ పేపర్స్ పెట్టండి మేడం అని అడుగుతున్నారు. సో అందుకని నెక్స్ట్ వీడియో నుంచి ఫిబ్రవరిలో జరిగిన 2024 టెట్ పేపర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.